నమస్తే అందరికీ వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. ఈరోజు నేను 2 BHK 3 BHK ఫ్లాట్స్ ముందుకు రావడం జరిగిందండి. ఇక్కడ ఎవరైతే బిల్లర్ ఉన్నారో మార్కెట్లో ఉన్న రేట్ కంటే ఆల్మోస్ట్ 700 రూపీస్ 800 రూపీస్ తగ్గించుకొని ఇక్కడ సేల్ అయితే చేయడం జరుగుతుందండి. సరౌండింగ్లో చూసుకున్నట్లయితే 5000 to 5000 ప్లస్ అమ్మడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే బిల్లర్ ఉన్నారో ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ అన్ని కలుపుకొని ఫర్ ఎసెప్టీ 4300 మాత్రమే చెప్తున్నారు. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి HMD అప్రూవల్స్ తోటి రేరా రిజిస్టర్డ్ ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసి మనకి 622 గజాలు అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి 2 ఫ్లాట్స్ వచ్చేసి 2 BHK కడుతున్నారు అండ్ 3 BHK అనేది ఒక ఫ్లాట్ వస్తుందంటే ఫ్లోర్కి 3 ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో అలా చూసుకున్నట్లయితే టోటల్గా మనకి 15 ఫ్లాట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు చూపిస్తున్నాము. ఇది వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్డు. ఈ 30 ఫీట్ రోడ్ ఆల్రెడీ CC రోడ్ వేయడం జరిగిందండి. హైవే రోడ్కి అయితే ఇది వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ నియర్ బై చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి, గ్రాసరీ స్టోర్స్ ఉన్నాయి, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. మంచి డెవలప్ అయినటువంటి కాలనీలోనే ఈ అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన అయితే ఎవరైతే బిల్లర్ ఉన్నారో బిల్లర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. లొకేషన్ వీచ్ చేసి ఇక్కడ మార్కెట్లో ఉన్న రేట్ కంటే తక్కువ ధరకు సేల్ చేస్తున్నటువంటి ఈ ఫ్లాట్స్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. ఇక్కడ 2 BHK ఫ్లాట్ యొక్క సైజ్ చూసుకున్నట్లయితే 1205 ఎసెప్టీతో ఇక్కడ 2 BHK కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. 3 BHK సైజ్ వచ్చేసి మనకి 1540 ఎస్ఎఫ్టీ తోటి అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, కన్స్ట్రక్షన్ క్వాలిటీ, ఎగ్జాక్ట్గా ఏరియా, లొకేషన్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పార్కింగ్ ఏరియా అయితే చూపిస్తున్నామండి. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్ అయితే రావడం జరుగుతుంది. పార్కింగ్లో ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి లిఫ్ట్ ఏరియా అయితే రావడం జరుగుతుంది. ఈ అపార్ట్మెంట్కి ఇండివిజువల్గా బోర్ వేయించారు. బోర్ పాయింట్ అంతా ఇటువైపు రావడం జరుగుతుంది. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి 622 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK ఫ్లాట్ అనేది మోడల్ ఫ్లాట్ కింద చూపిస్తున్నాము. ఇక్కడ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్లో వాడుతున్నటువంటి మెటీరియల్ చూసినట్లయితే కంప్లీట్గా రెడ్ బ్రిక్స్ తోటి అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఫ్లోర్కి 3 ఫ్లాట్స్ చొప్పున టోటల్గా 15 ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వర్క్లు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి. నెక్స్ట్ 6 మంత్స్లో పొజిషన్ ఇస్తామని చెప్తున్నారు. ఇది వచ్చేసి మనకి 2 BHK ఫ్లాట్. 2 BHK ఫ్లాట్కి సంబంధించినటువంటి హాల్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి చాలా స్పేషియస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ సీలింగ్ హైట్ అయితే చాలా ఎక్కువగా రావడం జరిగిందండి. ఎవరైతే బిల్లర్ ఉన్నారో బిల్లర్ వచ్చేసి మనకి మార్కెట్లో ఉన్న రేట్ కంటే తగ్గించి అయితే సేల్ చేయడం జరుగుతుందండి. ఈ 2 BHK ఫ్లాట్కి సంబంధించినటువంటి కిచెన్ ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాము. స్పేషియస్ రావడం జరిగింది. ఇటువైపు వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ రావడం జరుగుతుంది. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి బాల్కనీ ఏరియా అయితే రావడం జరుగుతుందండి. ఇక్కడ ఫ్లోర్కి వచ్చేసి 3 ఫ్లాట్స్ చొప్పున టోటల్గా 15 ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ అపార్ట్మెంట్ యొక్క లొకేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మేడ్చల్ బాలాజీ నగర్ లో ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మెయిన్ రోడ్ కి అయితే వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. మేడ్చల్ కోర్ట్ బ్యాక్ సైడ్ లో ఉంటుంది. లొకేషన్ విజిట్ చేసి తక్కువ ధరలో సేల్ చేస్తున్న ఈ ఫ్లాట్స్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు.